అయితే ఈ స్వయం సాక్షాత్కారం ఉపయోగం ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా అన్నారు, కరెక్టే. మరి ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్ అన్నప్పుడు మరి ఉన్నదాన్ని నీ ఇష్ట ప్రకారంగా ఎందుకు ఆలోచిస్తావు? అయిష్టము ఇష్టము, రాగము ద్వేషము, అసూయ, ఇంకో దాంతో పోల్చుకోవటం, తాను పోల్చుకోవటం. తాను ఎలా పోల్చుకోవాలి? నా శరీరం బాగుంది, కన్ను మెల్లకన్ను వచ్చింది. నా ఆరోగ్యం బాగుంది, కానీ ఎప్పుడు సైనస్ వస్తుంది. అది వస్తుంది పోతుంది, పుట్టుకుతూనే ఇది ఎప్పుడు పోతుంది అంటే శరీర అవయవాలకి లోపల కానీ బయట కానీ ఏ ఒక్క చిన్న అణువులో తేడా వచ్చినా మొత్తం అలసడే. ఇక్కడ అణువు అంటే ఏంటి? మాట్లాడినది, తాను గ్రహించది పదార్థం. అది పంచభూతాత్మకంగా ఉంది. అంటే శబ్ద స్పర్శ రూపరస గంధ తన్మాత్రతో సూక్ష్మంగా ఉన్నది అని నీకే తెలుస్తుందిగా. అప్పుడేంటి? నేను అనే శబ్దం, నేను అనే ధ్వని సహజంగా ఉంది. ధ్వని ముందు వచ్చిందా? శబ్దం ముందు వచ్చినా అవద్దు. నేను ఉన్నాను. ఎలా ఉన్నాను? తిరుగుతూ. ఎలా ఉన్నాను? జ్ఞానంతో. ఎలా ఉన్నాను? గమనించే లక్ష్యంతో. ఎలా ఉన్నాను? గుర్తించే లక్ష్యంతో. ఎలా ఉన్నాను? శబ్దంతో భావంతో ఉన్నాను అని యాజ్ ఇట్ ఈజ్గా ఉందాను ఉన్నట్లుగానే అది స్వతసిద్ధంగా ఉందా? స్వతసిద్ధంగా లేదా? వద్దు, ఇక్కడ ఉంది అంతే. కాబట్టి తెలిసినా తెలియకపోయినా గమనించే లక్ష్యంతో, గుర్తించినా గుర్తించకపోయినా స్మృతి లక్ష్యంతో, గమనించే లక్ష్యంతో, గమనించకపోయినా సాక్షి చైతన్యంతో, అమితమైన అంతమైన శక్తులతో, గురుత్వాకర్షణ శక్తి, విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ అనేక రకాల శక్తులతో నేను ఉన్నది అని నీకు తెలుస్తుంది కదా. అది తెలిసిన దాన్ని తెలిసినట్లుగానే గుర్తించి గమనించచ్చు. ఇక్కడ ప్రయత్నం లేదు. వెళ్తుంటాం, దారిలో ఏదో చూస్తావు, అదేంటే తమాషా ఉంది అనుకుంటావు. ఎక్కడో నువ్వు వెళ్తుంటే ఎక్కడో దూరంగా యాక్సిడెంట్ అయింది, వణుకు వచ్చేస్తుంది. ఆ యాక్సిడెంటే భయం చిన్నప్పటి. తుఫాను వచ్చింది, అమ్మో నీకు ఇంకా నా ఉపశం విడిపోయింది. అంటే ఈ యొక్క రోగద్వేషాలతో గుణాలతో ఉన్న నీకు, త్రిగుణాలతో ఉన్న నీకు సుఖం దుఃఖం మంచి చెడు పుణ్యాలన్నీ ప్రతిదీ కూడా నీకు కలిసాయి. ఎంతవరకు? దేవునితో వరకు. దేవునితో వరకు తర్వాత ఏమవుతుంది? పుట్టాం కాబట్టి దేహం ఉంది, పుట్టాం కాబట్టి చనిపోవటం, చనిపోవటం అంటే నాశనం అవటం, పుట్టుక చావులు. ఓ వస్తువు తయారు చేసాం, కొన్నాళ్ళు ఉంటే అది నాశనం అయిపోతుందా? మొక్కలైపోతుందా? ఏదో విధంగా దానికి అది మొక్కలైనా తన ఏర్పడిన అణువులు కలిగితే అది మాట్లాడదు. ఒక కొండ మాట్లాడుతుంది, అనేక కోట్ల అణువులతో ఎప్పటి నుంచో ఎన్ని కల్పాలంచో యుగాంచో నాకు తెలియదు. అది స్పష్టంగా చెప్పిన వాళ్ళు లేరు. పెరుగుదల ఉందిగా, తరుగుదల ఉంది కదా. పర్వతాలు, ఐసుగోరలు, మేఘాలు, చంద్రుడు, వెన్నెల, సూర్యుడు, నక్షత్రాలు, నింగి, నెల మొత్తం ఉన్నాయి. ఇవి ఉన్నాయి కాబట్టి ఉన్నట్టుగా ఉంటూ కదులుతున్నాయి, ఉన్నట్టు మాయమైపోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి అన్ని గ్రహించు. అలాగే నేను కూడా అంతేగా. నేను కూడా ఒక నక్షత్రమే, నేను కూడా ఒక ప్రకాశమే. ఎలాగా ప్రకాశం? తాను తెలుసుకోవటమే జ్ఞాన ప్రకాశం. ఇప్పుడు ఏం చెప్తున్నా? తాను తెలుసుకోవటమే జ్ఞాన ప్రకాశం. జ్ఞాన ప్రకాశంలో మామూలు వెలుతురు అనుకుంటున్నావు కాదు, జ్ఞానమే వెలుతురు. మరి ఈ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది? తనకు తానే రాపిడయ్యి రాత్రి కళలో చీకటి గదిలో పడుకున్నా ఆ కళలో వెలుతురు అనే ఒక తెర ఉండబట్టే, తెర ఏంటి? ఆకాశం వెలుతురుతో ఉంది. ఆ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది? నీలోతో బయటకు వచ్చింది. ఆ వెలుతురు ప్రకాశంతో, ఆ ప్రకాశం బట్టి ఏం చూస్తున్నావు? చచ్చిన శవాన్ని, సముద్రాన్ని, తారల్ని, స్నేహితుల్ని, గతాన్ని, కొత్త రకరకాల పనిముట్లని, అనేక వాటిని గుర్తించాలంటే వెలుతురు ఉండాలి. అంటే కన్ను మూసినా తెరిచిన వెలుతురు ఉంది, అది నీలోంచి వచ్చింది. స్వప్నమే మనలో అనుభవం. అప్పుడు ఆ వెలుతురులో ఆ తెర మీద ఆకాశంలో ఉన్న అణువుల యొక్క కదిరిక చేత ఏర్పడ్డ సూర్యచంద్రాలతో లాంటి స్వప్నంలో తెలియలో స్వప్నాన్ని సుఖం దుఃఖం మంచిది అనిపిస్తాం. అదే నిద్రలో వెలుతురులేదే, చీకటి అంధకారం. ఏమవుతాయి? అవ్యక్తం కావట్లా, తెలియట్లేదు, ఏమీ తెలియదు. అది పూర్తిగా అజ్ఞానము. ఆ అజ్ఞానమే అహంకారము, ఆ అజ్ఞానమే మనసు, ఆ అజ్ఞానమే నేను అని మన అనుభవంలో తెలుస్తుంది. తెలిసిన తర్వాత నేను లేను, ఇది అజ్ఞానం, శరీరం భ్రాంతి, జగత్తు వస్తుంది పోతుంది, నాశనం అవుతుందని వ్యవహార జ్ఞానం ఏదైనా తక్కువ చేసావు వాడుకుంటున్నావా? చిన్న ముళ్ళు గుచ్చుకుంటా, ముళ్ళుని తీయటానికి ఎంత ప్రయత్నిస్తావు? అదే ఈత ముళ్ళు అయితే అదే చిన్నది, ఓ సూది వచ్చి ఇక్కడికి వచ్చి కన్ను తగిలి లోపలి ఇరుక్కుంటే ఏం చేస్తావు?
వదిలేస్తా. అంటే ఇది శరీరంలో అంగాల లోపల బయట కూడా అవయవాల్లో ఏది డిస్టర్బ్ అయిపోయినా నేను డిస్టర్బ్ అవుతాను. నేను డిస్టర్బ్ అవుతా శరీరం డిస్టర్బ్ అవుతా నేను. కాబట్టి నేను ప్రకృతి, మనసు బుద్ధి చిత్త అహంకార ప్రకృతి, దేహ ప్రకృతి, కంటికి చూసి ఉంటాయి సృష్టి భూదేవి అంటే భూమి ప్రకృతి, జగత్తు ప్రకృతి అన్నీ కూడా నీతోనే అనుబంధాలుగా ఉన్నాయని సమస్యను తెలుసుకుని అవగాహనతో ఊరక ఉండు.